భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండల పరిధిలోని మల్లాయిగూడెం, పండువారిగూడెం, దిబ్బాగూడెం, రామన్నగూడెం తదితర గ్రామాల్లో నాబార్డు వారు ప్రకృతి వ్యవసాయంపై రైతులకు అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ముఖ్య అతిథిగా హాజరై సదస్సును పరిశీలించారు. 14 రకాల జీవ రసాయనాలను ప్రదర్శించి వాటి ప్రాముఖ్యతను నాబార్డు ప్రతినిధులు రైతులకు వివరించారు. అలాగే అక్కడ నెలకొల్పే జీవ నరులను కేంద్రం అభివృద్ధికి సహకరించాలని ఎమ్మెల్యేను కోరారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం గారి ఆలోచన మేరకు ఈరోజు రైతాంగాన్ని రైతులకు ఇచ్చేటువంటి మొదటి ప్రాధాన్యతలో భాగంగా అనేక కార్యక్రమాలు ప్రవేశపెట్టడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగా నేడు జరుగుతున్నటువంటి కాలానుగుణంగా మనం తినే ఆహార పదార్థాలని మెరుగైన రీతిలో ఉండే విధంగా తయారు చేసే ప్రక్రియలో భాగంగా ఈరోజు ప్రపంచం మళ్లించే అవకాశం జరుగుతూ ఉంది. మనం చూస్తాం, ఆ రోజుల్లో మన గ్రామాలలో చక్కటి కూరగాయలు మన ఇంట్లో ఉండేవి. కాయ అనేది ఒక కూరగాయ మన ఇళ్లలోనే ప్రతి ఏ సీజన్ వస్తే ఆ సీజన్కి మన ఇంటి దగ్గర పంటలు ఉండేవి. స్ప్రే కూడా ఆ రోజులు ఉండేది కాదు. కొర్రలు కానీ షోళ్ళు కానీ ఇవన్నీ ఆహార పదార్థాలు కూడా చిరుధాన్యాలు